శ్లోకాలలో శరణాగతి, భక్తి, ప్రారబ్ధం మొదలైన విషయాలను చూసామండి. 17వ శ్లోకంలో మనకు అద్భుతమైన దృశ్యాన్ని శంకరాచార్యులు మన ముందు ఉంచుతున్నారండి. భక్తుడి భక్తి అత్యున్నత స్థాయికి చేరినప్పుడంటండి అతడు కైలాసానికి చేరుకున్నట్లుగా ఒక దివ్యమైన చిత్రాన్ని చూపిస్తున్నారన్నమాట. అక్కడ శివ పార్వతులు, దేవతాగణం అందరూ ఉన్నారన్నమాట. అది చూపిస్తున్నారు మనకి ఈ శ్లోకంలో. 100 శ్లోకాలలో భక్తి, మనస్సు యొక్క స్వభావం, మనస్సును ఎలా నియంత్రించాలి, జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, ఆత్మ విచారణ వంటి విషయాలు ఎంతో అందంగా వివరిస్తారండి. అందుకే అంబా శంభు ఉపాసన అంటే శక్తి శివులిద్దరి ఉపాసన అన్నమాట. శివుడు ఉన్న చోట పార్వతీమాత ఉంటుంది, పార్వతీమాత ఉన్న చోట శివుడు ఉంటాడు. ఇద్దరు ఎప్పుడూ అవిభాజ్యంగా ఉంటారండి. శివానందలహరిలో శివుడు తండ్రి స్వరూపం, పార్వతీమాత తల్లి స్వరూపం. అందుకే వారు సమస్త జగత్తుకు జననీ జనకులు. ఓకే అండి, నేను 17th శ్లోకం చదువుతాను. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలా పాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నీలింపానాం శ్రేణిః నిజ కనక మాణిక్యమకుటైః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నీలింపానాం శ్రేణిః నిజ కనక మాణిక్యమకుటైః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నీలింపానాం శ్రేణిః నిజ కనక మాణిక్యమకుటైః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నీలింపానాం శ్రేణిః నిజ కనక మాణిక్యమకుటైః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగలం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నీలింపానాం శ్రేణిః నిజ కనక మాణిక్యమకుటైః. ఓకే అండి, ఇక్కడ భావం ఏంటంటే విభో హే స్వామిన్ అంటున్నారు. విభో అంటే సర్వ వ్యాపకుడైన భగవంతుడా, అన్ని చోట్ల వ్యాపించి ఉన్న పరమశివ అంటున్నారు. స్వామిన్ అంటే అందరికీ స్వామి, అధిపతి. మనమందరం ఆయన సేవకులం. మనల్ని రక్షించి పోషించేవాడు కూడా ఆయన్నే. కైలాసానికి చేరడానికి 3 కారణాలండి. శంకరాచార్యులు భక్తుడి దృష్టిలో 3 కారణాలను చూపిస్తున్నారనమాట. పుణ్యఫలం,
గతంలో చేసిన పుణ్యకర్మల ఫలితంగా కైలాస దర్శనం లభించింది భక్తుడికి. సత్సంగం, దానం, తపస్సు, నామజపం, భగవంతుని ఆరాధన ఇవన్నీ పుణ్యకర్మలకు ఉదాహరణ అండి. భగవంతుని కరుణ, మన పుణ్యం ఉన్నా కూడా భగవంతుని కరుణ లేకుంటే ఏది సాధ్యం కాదండి. భగవంతుని ప్రసన్నత, అనుగ్రహం. శివుడు భక్తులపై త్వరగా ప్రసన్నుడవుతాడు. అందుకే ఆయనను భోలాశంకరుడు, ఆశుతోషుడు అంటారు. భోలాశంకరుడి కరుణ, శివుడు భక్తులపై ఎంత త్వరగా కరుణ చూపుతాడో చెప్పడానికి భస్మాసురుని కథను ఉదాహరణగా చెప్తారండి. శివుడు తన భక్తుడికి వరం ఇచ్చాడు. ఆ వరాన్ని దుర్వినియోగం చేయబోయినప్పుడు విష్ణువు మోహిని రూపంలో అతన్ని తన తలపై చేయి పెట్టుకునేలా చేసి ఆ ప్రమాదాన్ని నివారించాడు. శివుని కరుణకు హద్దులు లేవు. ఆయన భక్తుణ్ణి ఎప్పుడూ రక్షించాలనే సంకల్పంతో ఉంటాడు. కైలాసంలో భక్తుడి దర్శనము ఎలా ఉంటుంది? భక్తుడు కైలాసానికి చేరుకున్నప్పుడు అంటండి, అక్కడ కేవలం శివుడు, పార్వతీమాత మాత్రమే ఉండరంటండి. పార్వతీమాత, పరమశివుడు, గణేశుడు, కుమారస్వామి, ప్రమథ గణాలు, బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలందరూ అక్కడ ఉన్నారంట. అంటే కైలాసం నిశ్శబ్దమైన ఒంటరి ప్రదేశం కాదు. భగవంతుని దర్శనం కోసం దేవతలందరూ సమకూడిన దివ్యస్థానం. అహం అహం మహామిక, అన్ని దేవతలు శివునికి నమస్కరించడానికి వరుసలో నిలబడి ముందు నేను నమస్కరించాలి అన్నట్లుగా భగవంతుని దర్శనం కోసం ఉత్సాహంగా ఉన్నారంటండి. వారి తలలపై ఉన్న అద్భుతమైన రత్నాలతో కూడిన కిరీటాల కాంతి అంతా ప్రకాశిస్తుందన్నమాట. ఇక్కడ భక్తుడి బాధ ఏంటి? ఆ దేవతలందరి మధ్య చివర్లో నిలబడి భక్తుడికి మాత్రం ఒక సమస్య. శివుని పాద పద్మాలను చూడలేకపోతున్నాడు. అతని కోరిక ఏమిటంటే, ఓ పరమశివ, నీ పాద పద్మాలను నేను దర్శించాలి, ఆ పాదాల వద్ద నమస్కరించి నీలో ఐక్యం పొందాలి. ఇదే దర్శన లాలస అండి. లాలస అంటే కోరిక. భగవంతుని దర్శించాలనే తీవ్రమైన ఆకాంక్ష అన్నమాట. సత్కర్మ, ఇక్కడ సత్కర్మలు ఎందుకు అవసరమో కూడా చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భావమేనండి. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విదంతి మానవః. అంటే మనం చేస్తున్న స్వధర్మాన్ని, మన బాధ్యతలను భగవంతునికి పూజగా సమర్పిస్తూ చెయ్యాలి. ఇది నా కోసం మాత్రమే కాదు, భగవంతునికి సమర్పణగా చేస్తున్న సేవ అనే భావంతో చెయ్యాలి అని చెప్తున్నారండి. అప్పుడు సాధారణమైన పని కూడా భగవదాదరణగా మారుతుందన్నమాట. భగవంతుణ్ణి ఆరాధించే పూజగా మారుతుంది. ఇక్కడ 3 చెప్తున్నారండి. శరీరం ద్వారా పూజ అంటే, కాయ అంటే శరీరం. శరీరాన్ని భగవంతుని సేవకు ఉపయోగించాలి. పూజ చేయడం, దీపం వెలిగించడం, ధూపం సమర్పించడం, పుష్పం సమర్పించడం, నైవేద్యం పెట్టడం, అభిషేకం చేయడం. సమయం, ఆరోగ్యం ఉంటే షోడశోపచార పూజ వంటి విస్తృత పూజ చేయవచ్చు. సమయం లేకపోతే చిన్న పూజ చేసినా సరిపోతుంది. ముఖ్యమైనది పద్ధతి కంటే భక్తి. ఫస్ట్ శరీరంతో చేసేదండి. రెండవది వాక్, మాట ద్వారా ఉపాసన. వాక్ అంటేనే మన మాట. మన మాటలను కూడా భగవంతుని వైపు మళ్లించవచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, శివానంద లహరి, సౌందర్య లహరి, స్తోత్రాలు, అష్టోత్తర శతనామాలు, భగవంతుని నామస్మరణ అంటే మన వాక్కు భగవన్నామంతో పవిత్రం కావాలి. థర్డ్ది ఏంటండి? ధ్యానం, మనస్సు. ఇది అత్యంత సూక్ష్మమైనదండి. అంటే మనస్సు, దాని భగవంతునిపై నిలపడం ధ్యానం అంటారు. కానీ మనకు తెలుసు, కూర్చొని ధ్యానం చేయగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే శాస్త్రాలు మనకు 3 మెట్లు చూపిస్తున్నాయి: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే గురువు, శాస్త్రాల ద్వారా జ్ఞానాన్ని వినడం, మనం చేస్తున్న సత్సంగం, శాస్త్ర అధ్యయనం, ఇది శ్రవణ సాధన. మననం, విన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, పరిశీలించడం, ఆచార్యులు ఇలా ఎందుకు చెప్పారు అని మనలో మనం విచారించడం. నిధిధ్యాసనం అంటే తెలుసుకున్న సత్యంలో మనస్సును నిలిపి దానిలో స్థిరంగా ఉండడం అన్నమాట.
ఇక్కడ పుణ్యకర్మ ఎందుకు అంటే, పుణ్యకర్మ అనే పదం చాలా ముఖ్యమైందండి. మనకు లభించే అనేక అనుకూల అనుభవాలు పూర్వ పుణ్య కర్మల ఫలితంగా వస్తాయని శాస్త్రం చెప్తుంది. కానీ వాటిని అనుభవిస్తూ ఉండగా ఆ పుణ్యఫలం కూడా క్షీణిస్తుందనమాట. చివరిగా ఏం చెప్తున్నారంటే, శ్రవణం ద్వారా జ్ఞానం వస్తుంది, మననం ద్వారా అది బలపడుతుంది, నిధిధ్యాసనం ద్వారా మన స్వరూపంలో స్థిరపడతాం. ఇదే రమణ మహర్షి బోధించే నేను ఎవరు అనే ఆత్మ విచారణ వైపు తీసుకెళ్లే మార్గం అండి. భగవంతుడిచ్చిన శరీరం, వాక్కు, మనస్సు ఈ 3 సాధనలను భగవంతునికే సమర్పించి ఉపయోగించడమే సాధన. ఈ సాధన ద్వారానే భక్తుడు కైలాసానికి వెళ్తాడనమాట. వెళ్ళి వాళ్ళందరినీ దర్శించుకుంటున్నాడు. ఇది మానసికంగా మనం భావన తీసుకోవాలండి ఈ శ్లోకము. అర్థమైందా అండి భావము? నేను అందుకే మీకు పదే పదే చెప్తున్నానండి. గంటలు గంటలు పూజకి మాత్రం కేటాయించొద్దు. అదే గంట నామస్మరణకి కేటాయించండి. ఆ గంట మన మనసు మాత్రం నిలవదు. అందులో ఏ ఒక్క 10 నిమిషాలో నిలిస్తే గొప్ప అండి. అంటే నా మనసు అయితే నిలవదండి. మీరందరూ చేసుకుంటారేమో నాకు తెలీదు. నా మనసు అయితే గంట సేపు అస్సలు నిలవదండి పూజలో. అదే నామస్మరణ అయితే ప్రయత్నపూర్వకంగా అయితే నేను చెయ్యగలను. ఆలోచనలొచ్చినా మనసుని ప్రయత్నపూర్వకంగా అయితే పెట్టగలనండి. కానీ పూజలో మాత్రం నాకసలు అక్కర్లేని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయండి పూజకు కూర్చున్నప్పుడే. మరి మీరందరూ ఎట్లా చూసుకుంటారో గానీ, ఇది నా మానసిక స్థితి చెప్తున్నా మామూలుగా అండి.